యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ఏపీలో సరికొత్త అధ్యాయం సృష్టించారని ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ కె అచ్చెన్నాయుడు మరియు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్లు అభిప్రాయపడ్డారు. విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో గురువారం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఐటీ మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారిద్దరూ మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువనేత లోకేష్ కీలక పాత్ర పోషించారని అన్నారు. తన పుట్టినరోజు వేడుకలకు కూడా దూరంగా ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం దావోస్ వెళ్లిన చిత్తశుద్ధి లోకేష్ దంటూ కొనియాడారు. ఐటీ మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, యువత ఇలా సుమారు 400 మంది వరకు రక్తదానం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఉచిత దంత వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం 100 కేజీల భారీ కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపిక, కూటమి పార్టీల నేతలు బుడుమూరి గోవింద్, ఈతలపాక సుజాత, పుచ్చ విజయ్ కుమార్, నాగలక్ష్మి, మర్రివేముల శ్రీనివాస్, అనంతలక్ష్మి, రతన్కాంత్, పల్ల ఉమారాణి, అనేక మంది టీడీపీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సమయంలో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలో కృషి చేసి మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ఈ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందులో మన ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఉత్తరాంధ్ర. ఈ ప్రాంతానికి 40 సంవత్సరాలు వడ్డీతో సహా అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని 7 మాసాలుగా ఉత్తరాంధ్ర పైన ఎటువంటి దృష్టి పెట్టారు మనందరం కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిన్న లేదు మన 60,000 కోట్ల రూపాయలతో 7 మెట్రో రైలు ఫ్యాక్టరీ కానీ, ఈ రోజు హైడ్రోజన్ విద్యుత్ కానీ, ఈ రకంగా పెట్టుబడులన్నీ ప్రాంతానికి తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా తయారు చేయాలని, విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్ గా, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా తయారు చేయాలని ఈ రోజు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అటువంటి నాయకుడి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తున్నానండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.